ఇదే సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి ప్రతి విమర్శ మీదన కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి వాస్తవంగా బిఎన్ఎస్ యాక్ట్ అనేటటువంటిది దేనికి పెట్టాలి? కిడ్నాపింగ్, దొంగతనం, వాహనాల దొంగతనం, బలవంత పోసులకు పాల్పడటం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు. సైబర్ నేరాలు అంటే ఏది న్యూడ్ చేయడం, లేకపోతే బ్యాంకుల్లో డబ్బులు కొలగొట్టడం, బ్యాంకు వాడి అని చెప్పి పేరు చెప్పి అట్లాంటి వాటిని సైబర్ నేరాలు అంటారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులు కొనుగోలు చేయడం, అమ్మడం లాంటి వాటిని క్రైమ్ కింద చూస్తారు. అలాంటిది ఆర్గనైజ్డ్గా అంటే ఇక్కడ ఒక ఆయుధం తయారు చేసి ఆ ఊరికి అమ్మటం, లేదంటే ఇక్కడ మాదక ద్రవ్యాలు చేసి ఇంకో చోటకి తీయడం, లేదా మాదక ద్రవ్యాలని ఒక చోటే ఆర్గనైజ్ చేసి చేయడం. అట్లాగే వీటికి ఉంటుంది తప్పించి సోషల్ మీడియాని ఆర్గనైజ్డ్ క్రైమ్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పార్టీకి ఒక హెడ్ ఉంటారు సోషల్ మీడియాకి, ఆయన ద్వారా లక్షల ఖాతాలు ఉంటాయి. సోషల్ మీడియాలో పోస్టుల్ని క్రైమ్ కింద చూపెట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి తప్పని చెప్పి ఇదివరకు వాదించి ఇప్పుడు అదే తప్పు చేస్తూ ఇప్పుడు రివర్స్లో చేస్తున్నారు. దీన్నే ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బట్ అవుతుందా లేదా చూడాలి.